హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎండి చెరువు చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో టమోటోస్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ టమోటోస్ యాడ్ చేసి అవి కూడా బాగా మిక్స్ చేయండి. టమోటోస్ వేగేలోపు మనం ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. నానబెట్టిన చింతపండుని చిక్కగా రసం తీయాలన్నమాట. అందులో ఈ విధంగా చిక్కగా చేసుకొని చూడండి, ఇంకా దాంట్లో తొక్కంతా తీసేసేయండి. చిక్కగా చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి మనం తీసుకున్న చెరువు చేపలు కూడా అందులో యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి ఇంకా టమోటోస్ బాగా వేగిన తర్వాత ఆ పులుసు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. టమోటోస్ వేగాయలో చూసేద్దాం. ఇంకా వేగాయండి. ఇంకా పులుసు పోసేసుకుందాం. ఇంకా పులుసు బాగా మరగాలి, బాగా చిక్కపడాలన్నమాట. పులుసు బాగా చిక్కబడితే టేస్ట్ బాగుంటుంది. నీళ్ళుగా ఉండకుండా చిక్కగా అవ్వాలి. ఇందులో ఆనియన్ ఒకటి యాడ్ చేసుకోండి. పులుసులో ఆనియన్ వేస్తే సూపర్గా ఉంటుంది. ఇంకా మూత పెట్టి 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఓపెన్ చేసి చూద్దాము. కొంచెం చిక్కబడిందండి, ఇంకా బాగా చిక్కపడాలి. ఇది చిక్కబడిన తర్వాత లాస్ట్లో మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోండి. ఇదండి, ఈ విధంగా కొంచెం చిక్కబడింది కదా. ఇంకా మామిడికాయ ముక్కలు అయితే యాడ్ చేశాను ఇందులో. ఇంకా నెక్స్ట్ మామిడికాయ యాడ్ చేసిన తర్వాత 5 మినిట్స్ ఉండిచ్చి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సూపర్ టేస్ట్. నేను ఫస్ట్ టైం చేశాను, బాగా వస్తుందో లేదో అనుకున్నా, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. మన ఛానల్ నుంచి మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.